పలుకుపాట్లు పడుతున్నావు. అక్కడ వాళ్ళు పొదల చాటున చేరి రాజకార్యాలు వెలగబెడుతున్నారు. నేను చేసేది తప్పంటావుగా? రా, వాళ్ళు చేసేది రైటా? రా, తోడు వచ్చాను అన్నాడు. మరి ఈ పాడు పనులేంటో? ఏమిటి? అదంతా నీ ప్రేమ. వాడు తప్పుడు పనులు చేసేవాడు కాదు. గుబుర్లలో దాగి గుసగుసలు పెడుతుంటే పాడు పని చేయడు, తప్పు చేయడు అంటావే? రా, వచ్చి చూసి అప్పుడు మాట్లాడు. రండమ్మమ్మ గారు. చూడండి అమ్మమ్మ గారు, మీ పొరపాటు రహస్యం మాకు తెలిసింది. మర్యాదగా బయటికి రండి. రండి రండి. ఏంటే నీకు తెలిసిన రహస్యం? చూడు, నీ కళ్ళతో నువ్వే చూడు. తప్పు చేయడు అని సర్టిఫికెట్ ఇచ్చావు కదా. రాత్రి పుట్ట ఈ గుబుర్ల వెనకాల వాళ్ళకేం పనులున్నాయో అడుగు. ఏమిట్రా, ఏం జరిగింది? మీరు ఇక్కడున్నారేమిట్రా? బాబు గారు వదిలేసా. ఇది చాలా మంచి మనసు అండి బాబు. మనకి కీడు చేసే పావును కూడా చంపొద్దన్నారు. అక్కడ చీకట్లో పాకుతూ వెళుతున్న పామును చూసి ఏం చేస్తాడో చూద్దామని నేను వెళ్తూ సాకేత్ గారిని పిలిచాను. అక్కడ పామును చంపుతుంటే చంపొద్దని అడ్డుపడ్డాం. అవునమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. మీరు జాగ్రత్త. రేపొద్దునే మా అమ్మ వస్తుందండి, దగ్గరుండి పూజ చేయిస్తుంది. ఉంటానండి. ఇప్పుడేమంటావు? నీ తల మీద కూడా అలా బాది విషం వదిలించాలి. ఛీ, పాడు బుద్ధులు ఉన్నవాళ్ళంతా ఇలాగే అనుకుంటారు. నింద వేయడం తప్ప నీకు నిజాయితీగా ఆలోచించడం రాదా? పాముని కాపాడడానికి ఈ జంట కలిసి వెళ్లారని నాకేం తెలుసు? మరేం తెలుసే? ఇద్దరం కలిసి నీ కళ్ళ కనిపించగానే తప్పుడు ఆలోచనలే వస్తాయా నీకు? అంతా తనలాగే అనుకునే రకం. ఏదో రకంలే, నీలోంటి రకం మాత్రం కాదు. తనలా నువ్వు కావాలంటే 10 జన్మలెత్తాలి. పరాయి మొగుళ్ళ వెనక పడటానికి 10 జన్మలెత్తాలా? నీతో నాకేమిటి మాటలు? వా హంస, అర్ధరాత్రి దీని పాపపు మాటలతో మనకేమిటి పని? పద, మనం వెళదాం. రామ్మా, రా రా, బయట చలిగా ఉంది. రా. అలాగే అమ్మమ్మగారు. ఏయ్, ఏంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఇక నుంచైనా బుద్ధిగా ఉండడం నేర్చుకో. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. వాళ్ళని బయట వెయ్యాలని వచ్చాను, నేను భంగపడ్డాను. ఏం చేసినా అన్ని నాకే రివర్స్ అవుతున్నాయి. ఏంటి స్వర్ణ, ఇలా గుడ్లు వెళ్ళబెట్టి అలా తిరుగుతున్నావేంటే? రావే, పడుకుందో గాని. నాకు నిద్ర రావడం లేదే. రేపు పూజ ఎలా అయినా ఆపాలి. ఎలా ఆపాలో నా బుర్రకి తట్టేంత వరకు నేను నిద్రపోలేను. రేపు ఆ పూజ జరగకుండా చేశాకే
నేను ప్రశాంతంగా నిద్రపోయేది. ఏంటోనే నా బుర్రకంత ఆలోచనలు రావు గాని నువ్వే ఆలోచించుకో. నేను నిద్రపోతా. పా! ఇప్పుడు గుడారాన్ని కాల్చేస్తే ఇద్దరు మాడి మసైపోతారు. రేపు పూజ కాదు, ఏకంగా తద్దినమే. ఒక్క దెబ్బకు ఇద్దరికి బుద్ధి రావాలి, పీడ విరగడవ్వాలి. నా పంతం నెరవేరుతుంది. మళ్ళీ పూజలు వ్రతాలు అంటూ ఎటు రాకూడదు. రఘురామ్! అమ్మమ్మ గారు ఏమైంది? గ్రాని ఏమైంది గ్రాని? ఏమైంది గ్రాని? ఎందుకు అలా అరిచావు? అది రఘురామ్కి ఏదో ప్రమాదం జరిగినట్టు, సీత బాధపడుతున్నట్టు పీడకలు వచ్చిందిరా. కళ నేనింక ఏమైపోయిందో అని భయపడ్డాను గ్రాని. కాసిన మంచినీళ్ళు తాగి పడుకో గ్రాని. అసలు ఇదంతా ఆ స్వర్ణ చేయబట్టే మనకి ప్రశాంతత లేకుండా పోయింది. ఎందుకు ఇలాంటి కల వచ్చిందంటావు? కలలదే ఉందండి. కలలో జరిగింది ఇలలో జరగదంటారు కదా. వదిలేయండి అమ్మమ్మ గారు. అవును గ్రాని, నువ్వేం వరి అవ్వకు. అన్నయ్యకి ఏం కాదు, ప్రశాంతంగా పడుకో. సర్లేరా, నువ్వు కూడా వెళ్ళు. పడుకో గ్రాని. పడుకోండి అమ్మమ్మ గారు, ఏం కాదులే, పడుకోండి. పంతులు గారు వెళ్ళి పడుకోండి. పడుకోండి. ఏయ్, ఆగు. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఆ? నీకే చెప్పేది, వదులు నన్ను. ఈ టైంలో అక్కడే చేస్తున్నావే? ఆ? దొంగ మొహందాను, ఎంత ధైర్యమే నీకు? చివరికి ప్రాణాలు తీయడానికి కూడా తెగబడ్డావా? ఏమిట్రా సాకేత్, ఏమైంది? గ్రాని, ఇది మన గుడారాలు కాల్చడానికి ప్రయత్నం చేస్తోంది. దాని కుతంత్రాలు తెలియడానికి నాకు ఈ కల వచ్చినట్టుందిరా. ఏం మనిషివి నువ్వు? ఇది కాల్ చేస్తే మేమందరూ ఏం కావాలని? మనకేమన్నా అయితే ఈ పూజ ఆగిపోతుందని దీని ప్లాన్. దాని పాప పనులు జరగకూడదని నాకు ఈ కల తెప్పించి మేలు చేసిందా అమ్మవారు. వదిలే. చూడు, నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా, కుప్పిగంతులు వేసినా రేపు పూజను మాత్రం ఆపలేవు.
పిచ్చి కలలు కానీ పిచ్చి ప్రయత్నాలు చేయకు వెళ్ళ. నీ టైం బావుందే, నా అదృష్టమే బాలేదు. తెల్లారిని నీ అంతు చూస్తా. వెళ్ళు. గ్రాని మీరు పడుకోండి. పడుకోండి అమ్మమ్మగారు. పండుగ రోజులు దీపలక్ష్మి ఆరాధన కూడా చేశాను. మరి ఎందుకీ పరీక్ష, ఎందుకీ కష్టం, ఎందుకు కన్నీళ్లు మిగిల్చావు నాకు? ఏం పాపం చేశాను? ఏం పొరపాటు జరిగింది? నా భక్తిలో దోషమా, శ్రద్ధలో దోషమా? నాకు దొంగతనం చేస్తాడా? ఎవరి గాజులో నా చేతికి వేస్తాడా? నా మంచి మనసే నాకు ఆభరణం అనే రఘు నాకు పరాయి సొమ్ము ఆభరణంగా వేయాలనుకుంటాడా? ఎవరి కుట్రలకు రఘుని కటకటాల వెనకుంచడం దైవం ధర్మంగా భావిస్తుందా? తెలియకుండా ఎవరు ఏ తప్పు చేసినా క్షమించు తల్లి. రఘు నిర్దోషిగా బయటకొస్తే చాలు. అమ్మా సీత, దోషులు శిక్ష నుంచి తప్పించుకోలేరమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. నేనేమి అధైర్యపడటం లేదు తాతయ్య గారు, ఎందుకిలా అని ఆలోచిస్తున్నాను. పోనీ ఈ విషయం మంగకి కబురు చేద్దాం అమ్మా. వాళ్ళంతా గాజులమ్మ పూజకు వెళ్లారు. అక్కడ అవాంతరం ఏర్పడితే పరిహారం కోసం తను వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ వార్త చెబితే ప్రశాంతంగా జరగాల్సిన పూజ అర్ధాంతరంగా వదిలేసి వస్తారు. ఆ మొక్కుబడి మనది కూడా కాదు, ఆ హంసనందినిది. మళ్ళీ మళ్ళీ అవాంతరాలు జరిగితే తను మరో ఆలోచన చేసే అవకాశం ఉంది. ఎందుకిలా అని మానసికంగా చాలా ఒత్తిడికి లోనవుతుంది. అమ్మవారు నా పూజ అంగీకరించలేదు, నా గాజుల హారం స్వీకరించలేదు అని చాలా రకాలుగా బాధపడుతుంది. ఆ అమ్మాయి బాధకు మన కష్టం కారణమవుతుంది. ఇక్కడి బాధ అక్కడికి చేరవేసి మన బాధని ఇబ్బందిని వాళ్ళకి పంచొద్దు. ముందా పూజ జరగనివ్వండి తాతయ్య గారు. పూజ అయిపోగానే వస్తారుగా. ఈ ఒక్క పూటలో జరిగే ప్రమాదం, వచ్చే నష్టం ఏమీ లేదు. జరగకూడదే జరిగిపోయింది. జరగాల్సింది కాస్త వెనక ముందు, కంగారేమీ లేదు. అయినా బాధ కన్నీళ్ళు నాకేమీ కొత్త కాదుగా. అమ్మ సీత, ఎంత సహనం తల్లి నీకు. నీ మంచితనానికి ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడమ్మా. ఈ పరీక్ష నీకింకా మంచి జరగటానికే అనిపిస్తుంది. అవును సీత, బాబాయ్ గారు చెప్పింది అక్షరాలు అయి తీరుతుందమ్మా. నాకింకేం మంచి అవసరం లేదు తాతయ్య గారు. నా నమ్మకం నాది. నా రాకు ఖచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తాడు. ఎలా నిర్దోషని నిరూపణ అవుతుందో, ఎలా బయటికి వస్తాడో నేను చూస్తానుగా. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా. పెద్దావిడట పెద్దావిడ. ఎంత బాగా దగ్గరుండి ఇద్దరి చేత పూజలు చేయిస్తుంది. అమ్మా హంసగారు, కొలంలోంచి నీళ్లు తీసుకురండి అమ్మా. అలాగే పంతులు గారు. వెళ్ళమ్మా.
ఏ అరోరా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావే? చెప్పను, చేసొచ్చి తర్వాత చెప్తాను. సగ్గం పీడ వదిలింది. పూజ చేస్తుందట, పూజ. ఇప్పుడెలా పూజ చేస్తుందో నేను చూస్తా. హలో, హెల్ప్ మీ. ఆ ముసలావిడిటేమన్నా చూసిందా? ఎందుకు చూడ్డం? అడిగిన దానికి సమాధానం చెప్పవే. ఆ, పూజ చేసే మనవణ్ణి చూసి మురిసిపోవడానికే తనకి టైం చాలట్లేదు. ఇక నిన్నెలా చూస్తుంది? ఇంతకీ ఏం చేసొచ్చావు? కాసేపు ఆగు, నీకే వార్త తెలుస్తుంది. ఏం వార్తే? చావు వార్త. ఏంటి నువ్వనేది? అవునే, హంస అయిపోయింది. ఎక్స్ప్రెషన్స్ ఆపవే, ముందు అటు చూడు. పూజ జరిపిస్తుందట, పూజ. ఇప్పుడెవరితో జరిపిస్తుందో చూద్దాం. శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ ప్రాప్తిరస్తు. గణపతి పూజ అయింది. ఏది ఆ అమ్మాయి ఇంకా రాలేదు? వచ్చేస్తుందండి. ప్రాయశ్చిత్తం జరిపి గాజులమ్మ తల్లికి గాజుల హారాలు వెయ్యాలి. వెళ్ళి రావాలి కదా పంతులు గారు. దగ్గరే కదమ్మా. కాలు కింద పెట్టారు పిల్ల, నడవటం అలవాట్లేదు. ఎంత సులువుగా వెళ్ళినా ఇంతసేపేంటి గ్రాని? నేను వెళ్ళి ఒకసారి చూసొస్తాను. అది కాదురా, పూజ జరుగుతుంది కదా, నువ్వు వెళ్ళపో. గణపతి పూజ అయింది కదండి, విక్షేపంగా వెళ్ళి రావచ్చు. బాబు, మీరు వెళ్ళిరండి. వెళ్ళు. అలాగే పంతులు గారు, చూసొస్తా గ్రాని.